మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీల్లారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక రాబందుల ఆకలి. ఈరోజు వాక్యం, పైనున్న వాటిమీదనే గాని భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకోనకుడి. కొలస్సీ 3:2. ఈరోజు లేఖన భాగం కొలస్సీ 3:1-10. 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదుకొడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. 2. పైనున్న వాటిమీదనే గాని భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. 3. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. 4. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 5. కావును భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయందు ధనాపేక్షను చంపివేయుడి. 6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చుడు. 7. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంతిరి. 8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. 9. ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా 10. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని. ఈ రోజా వర్తమానము. గద్దలు ఎత్తుగా ఎగురుతూ అప్పుడప్పుడు క్రిందికి దిగుతూ మళ్లీ ఎత్తుకు ఎగురుతున్న దృశ్యాన్ని, కొన్నిసార్లు రహదారి మధ్యలోనే అవి కూర్చొని ఏదో దురదృష్టవశాత్తు చనిపోయిన జంతువు శరీరాన్ని చీల్చి తింటూ ఉంటాయి. వాటిని చూస్తే ఎప్పుడూ అసహ్యకరమైన చెడిపోయిన వాటినే వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది మనుష్యులు కూడా అలాంటివారే. పాపమయమైన, అవినీతిమయమైన, అనైతికమైన విషయాలను ఆస్వాదించడమే వాళ్లకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. వారు చదివే పుస్తకాలు, పత్రికలు, చూస్తున్న టీవీ ప్రోగ్రాములు, మాట్లాడే మాటలు, తలపడే పనులు, వీటన్నిటిలో గద్దల వలె ఒక చెత్త ఆకలి కనిపిస్తుంది. బైబిల్ సూచించే ఆత్మీయ ఆహారం ఎంత మంచిది! నిజమయ్యున్నవన్నీ, గౌరవనీయమైనవన్నీ, న్యాయమైనవన్నీ, పరిశుద్ధమైనవన్నీ, మధురమైనవన్నీ, మంచి పేరుగలవన్నీ, ఏదైనా శ్రేష్టత కలిగినదయ్యున్నదేమని, ప్రాశంసనీయమైనదేమని అవి గూర్చి ధ్యానించుడి. ఫిలి 4:8. మీరు ఏ విధమైన ఆహారంని ఇష్టపడుతున్నారు? గద్దల వంటివారిగా కాకండి. దాని బదులుగా కొత్తగా పుట్టిన శిశువుల వలె మీరు వృద్ధి పొందుటకై వాక్యమనే పరిశుద్ధ పాలను ఆశించుడి. 1 పేతురు 2:2. ఓ దేవుని బిడ్డాని కన్నులను కాపాడుకో, హృదయాన్ని కలుషితం చేసే దేని నుండి, మనసును మలినపరచే వాటిని విడిచిపెట్టు. నీ తండ్రి నిన్ను పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. కొత్త జన్మ కొత్త ఆకలిని తెస్తుంది.